గారి ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బీసీ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలాగా తన వంతు ప్రయత్నం చేస్తూ మాలాంటి వారందరికీ కూడా స్ఫూర్తినిస్తూ ఎంతోమందికి రాజకీయంగా కూడా అవకాశం వచ్చేదాని కోసం వారు ఒక మార్గాన్ని చూపించి అవసరమైనప్పుడు వాటి గురించి పోరాటం చేసి బీసీ హక్కుల కోసం నిరంతరం పనిచేస్తూ మనందరూ కూడా ఒక దిశ నిర్దేశం ఇస్తూ బీసీల యొక్క ఐక్యతను చాటుతూ మన హక్కులు కాపాడుకోవడం కోసం వారు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఢిల్లీలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మీరందరూ రావడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే మనం పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇప్పటికి కూడా మనము చట్టసభలో రిజర్వేషన్ కావాలంటే ఎక్స్ఎంపీ గారికి స్వాగతం. చట్టసభల్లో మనందరికీ కూడా అవకాశాలు రావాలి, మన సీట్లు మనమే తెచ్చుకోవాలి, జనాభా ప్రాతిపదికన మనందరికీ కూడా అవకాశాలు పెరుగుతూ ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో రాష్ట్రాల్లో ఈరోజు బీసీల యొక్క జనగణన జరిగితేనే మనందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని, వీటన్నిటి కూడా సాధించుకోవాల్సినటువంటి అవసరాన్ని ఈ సమావేశం ద్వారా మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే చాలా దశాబ్దాలుగా మనము ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇంకా కొన్ని కమిటీలు అయితే అసలు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో అడుగుపెట్టే అవకాశం కూడా రాలేదు. దాదాపు 135, 140 కులాలు ఉంటే బీసీలలో కేవలం 10-15% మాత్రమే మనకి ఈరోజు అవకాశం వచ్చింది. చట్టసభలో రావడం